ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనం రోజు పేపర్లో చూస్తా ఉన్నాం, తుపాకీ తల మీద పెట్టి అక్కడ ఒక పోర్టుని ఆక్రమించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆదోని ఏం తక్కువేం కాదు, మన దగ్గర తుపాకులు పెట్టలేదు కానీ రకరకాల పోలీసు వాళ్ళని పెట్టు, గూండాలని పెట్టు, రౌడీల్ని పెట్టు, కబ్జాలను పెట్టు, మా పార్టీలోకి వస్తే రా, మా కండువా కప్పుకుంటే కప్పుకో, లేకపోతే నీ భూమిలో ఏదో ఒక లిటిగేషన్ పెడతా, మీ అన్ననో తమ్ముడినో బంధువునో ఎవరినో పట్టుకొని వచ్చి దాంట్లో నాకు కూడా హక్కు ఉందని చెప్పి దాన్ని లిటిగేషన్ పెడతా. ఒక దుర్మార్గుడైన ఆఫీసర్ కూడా ఉండే మా దగ్గర, జయరామిరెడ్డి గారు ఆడున్నాడు, ఆ మనిషికి తెలియదు. ఆ మనిషి రికార్డులు మొత్తం మార్చి పడేశారు, రికార్డులు మొత్తం మార్చి పడేశారు. ఆయన చెప్పిందే లేదు, ఎంఆర్ఓ లేదు, సబ్ కలెక్టర్ లేదు, ఏమీ లేదు, అధికారులకు ఏమీ లేదు, మొత్తం మార్చి పడేసి ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు. ఎవరైతే, నేను చాలా మంది చెప్పారు నాకు, సార్ టీడీపీ కాబట్టి, బీజేపీ కాబట్టి, జనసేన కాబట్టి మా పొలాలు లాక్కున్నాడు. నేను చెప్పాను, మీ పొలాలే కాదురా నాయనా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పొలాలు లాక్కున్నారా. పాము తన పిల్లలని తినేస్తుందంట. ఆ రకంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకుల పొలాలు కూడా ఆక్రమించుకున్నాడంటే ఇంతకంటే దౌర్జన్యం, ఇంతకంటే దారుణం ఎక్కడ జరిగి ఉంటుంది? ఈరోజు సాక్షాత్తు సబ్ కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, సోమవారం వచ్చి నేను కూర్చుంటే 80% నాకు వచ్చే అర్జీల్లో భూమి తగాదాలే ఉన్నాయి అని అంటా ఉన్నారు. 100ల కొద్దీ పెరిగిపోయాయి. కొంతమంది భూమి తగాదాలు, ఆక్రమణలు, రికార్డులు మారిపోయినాయని చెప్పడాలు, కోర్టుకి వెళ్ళి కోర్టు జడ్జిమెంట్లు ఇవన్నీ వేసుకొని తిరుగుతానే ఉంటారు. పాపం నా దగ్గర తిరుగుతారు, ఎంఆర్ఓ దగ్గర తిరుగుతారు, సబ్ కలెక్టర్ గారి దగ్గర తిరుగుతారు, పని కాలేదని బాధపడతా ఉంటారు. ఇవన్నీ 5 సంవత్సరాలు జరిగినటువంటి దుర్మార్గాలు. అందువల్లే ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా మీద ఒక బాధ్యత వచ్చింది. దీన్ని ఎలా పరిష్కరించాలా? ఇట్లా వదిలేస్తామా? కోర్టు 1,000 కోట్ల రూపాయల కోర్టు లాక్కున్నాడని పత్రికల్లో చూస్తా ఉన్నాం. ఇక్కడ కూడా మెడ మీద కత్తి పెట్టి, బలవంత పెట్టి, పోలీసులు ఇళ్ళకి పంపించి, భయపెట్టి, రికార్డులు మార్చి మీ ఆస్తులన్నీ దోచుకుని ఉన్నారు కదా, ఇప్పుడు రండి, ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. మీ భూమిని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, భయపెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, రండి, జరిగిపోయింది, ఏమి ఇబ్బంది ఏమీ లేదు, దాన్ని మొత్తం తిరగదొడతాం. నిజంగా మీ భూమిని ఎవరన్నా బలవంతంగా లాక్కొని ఉంటే, 10 రూపాయల భూమిని 1 రూపాయి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే అవన్నీ కూడా వెనక్కి తీస్తాం, మీకు న్యాయం చేస్తాం, మీకు తోడుంటాం, మీ కష్ట నష్టాల్లో మేము భాగస్వాములు అవుతాం. ఈ ఉద్దేశంతో పెట్టినటువంటి ఈ 45 రోజుల కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా. అటవీ భూములు, అడవులకు సంబంధించిన భూములు కూడా ఆక్రమించుకున్నారు. ఈరోజు నాకు చెప్తా ఉన్నారు ఎవరో, గణేకల్ దగ్గర, పాండవగల్ దగ్గర 150 ఎకరాలు ఆక్రమించుకున్నారండి, అటవీ శాఖకు సంబంధించిన భూమి అని చెప్తున్నారు. దాన్ని కూడా సర్వే చేయిస్తాం. ఇలా ప్రైవేటు భూములు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు, చివరకు గుళ్ళు కూడా దేవాలయ భూములు, ఏదైనా వెంకటేశ్వర స్వామికో శివుడికో గుడికి ఎవరో మాన్యం ఇచ్చి ఉంటారు, దాన్ని కూడా ఆక్రమించుకునేది. ఇన్ని అక్రమాలు చేసినారు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులంతా కలిసి. ఇప్పుడు నేను మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్న, ఆదోనిలో కానీ రాష్ట్రం అంతా కూడా మౌనం వినండి, భరించాల్సిన అవసరం లేదు, ఎప్పుడో జరిగిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ముందుకు రండి, వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, మీ రికార్డులు ముందు పెట్టండి, జరిగిన తప్పు ఏమిటో చెప్పండి,
కంప్లైంట్ చేయడానికి మీరు ముందుకు రాకపోతే మేము మీ సమస్యలు ఎలా పరిష్కరిస్తాం? నేను కూడా ఎమ్మెల్యే అవ్వకముందు ఎన్నికల సందర్భంలో చెప్పినాను, ఈ ఊర్లో ఉన్న కబ్జాలన్నీ ఇడిపిస్తాను అని మాట ఇచ్చిన. ఆ మాటకి ఈరోజు కూడా కట్టుబడి ఉన్నా. కొంతమంది కంప్లైంట్ తోస్తా ఉన్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం. దయచేసి అందరూ రండి. కొంతమందికి మెడ మీద